హర్ష సాయి ఇప్పుడు సోషల్ మీడియా మార్కెట్‌నే కాకుండా, డిజిటల్ మీడియానే కాకుండా అసలు ఓవరాల్‌గా మొత్తం ఒక వైబ్రేషన్‌గా మారాడు. అసలు ఏంటి ఇతను ఈయన యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? ఇతను ఏమేం చేస్తుంటాడు? ఎందుకు హర్ష సాయి చాలా పాపులర్ అయిపోయాడు? ఇతను అసలు ఒకసారి చూడండి. నేనైతే దీన్ని చూసి ఆశ్చర్యపోయా. 13.4 మిలియన్స్ ఫాలోవర్స్ అంట. ఇక చూడండి ఇంకా ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే కింద హర్ష సాయి 153, హర్ష సాయి టీము, హర్ష సాయి ఫ్యాన్స్ 88 ఇట్లా రకరకాలుగా మళ్ళీ ఈయనకి మళ్ళీ వేరే ఇంకా డివిజన్స్ దానిలో. ఇతను అసలు యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? ఇతని మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇతను ఏం చేస్తుంటాడు అసలు? ఇతను బెట్టింగ్ యాప్స్‌ని పెద్ద ఇది చేస్తుంటాడు అని అంటారు కదా! అసలు ఏంది? అది ఇతను ఎలా పాపులర్ అయ్యాడు జనాల్లో? మీరు చూడండి. ఇక్కడ ఒక వీడియో దీని గురించి చూడండి. ఆ డబ్బులు కట్టలు చూడండి. డబ్బులు కట్టలు. ఇలాంటివి ఇక చెప్పే కొద్దీ చెప్పినంత కుప్పలు తెప్పలుగా చిన్న పిల్లోడు ఎవరో శిశువు అకౌంట్ లో వేయడం జరుగుతుంది. మీకు కనబడుతుందా మరి? ఎవరు మీరు వాళ్ళ పాప మీకు కనబడుతుందా? ఇలాగా అసలు ఇక్కడ చూడండి ఒకసారి. అన్నయ్య నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లీజ్ హెల్ప్ మీ. తన కుమార్తెల చదువు కోసం అంట ఇదేదో. అసలు ఈయన ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే ఆయన ఫేస్ కట్లు, ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. నాకు తెలిసి సినిమా సెలబ్రిటీలకు కూడా ఇంత భయంకరమైన ఫాలోయింగ్ ఉండదు. చూడండి. డబ్బు పిచ్చెక్కిపోయి మెంటలెక్కిపోతుంది. ఇంకోటి ఇలాంటివి అసలు చూసే కొద్దీ ఇతని యొక్క అకౌంట్లో ఇక్కడ చూడండి. సూపర్ బట్ మై ఫ్యామిలీ మనీ ప్రాబ్లం హెల్ప్ మీ అన్నయ్య. ఎవరో రాజ్యలక్ష్మి అండి, ఈమె ఎవరో తీసుకున్నాం. రాజ్యలక్ష్మి ఇలాంటి వాళ్ళందరూ హెల్ప్ మీ అని చెప్పి అడుగుతుంటే అతను హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయడం. అసలు హర్ష సాయి అనే వాడి గురించి ఇప్పుడు మొత్తం ఆమె ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంది. చూడండి. వ్యవసాయానికి బోరు బావిని ఏకంగా తీసుకొచ్చి ఇచ్చేసాడు. చూడండి ఇవన్నీ. ఈ మరుగుజ్జు ఈ పొట్టివాడికి కావాల్సినంత డబ్బు బతకడానికి. అన్నయ్య మీరు నా మెసేజ్ చూస్తారో చూడరో నాకు తెలియదు. మా ఊరిలో ఇద్దరికి ఓన్ హౌస్ లేవు అన్నయ్య. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఆన్ దేర్ ప్రాబ్లమ్స్, ట్రస్ట్ మీ. ఇట్స్ ట్రూ, ఐఎమ్ నాట్ లై, ప్లీజ్ అన్నయ్య. అంటే ఏదన్నా సమస్య వస్తే ఇప్పుడు లాస్ట్కి పోలీస్ స్టేషన్కో, రాజకీయ నాయకుడికో, ఎమ్మెల్యేకో, ఎంపీకో చెప్పుకోవడం కాదన్నమాట. ఈయనకి చెప్పేసుకుంటే అయిపోద్ది. ఇటు 2 ఇళ్ళు లేవంట, ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకున్నట్టు అర్జీ పెట్టుకుంటే ఇళ్ళు వచ్చేస్తాయి అన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ చూడండి. ఇదేందో ఈ ముసుగు ఏందో, ఈ కథ ఏందో, ఈ పూజారి చూడండి. ఈ పూజారికి అనుకుంటే ఏదో ఎందుకు ఇస్తున్నామో అన్నదానికి కారణం మీకు చివరిలో తెలుస్తుంది. ఏ మాత్రం కనబడితే చూపు సహకరించిన ఆరోగ్యం. ఎంత ఉంటుంది మొత్తం? 1, 2, 3, 4 లక్షల రూపాయలు ఉంటాయి. 100 రూపాయల నోట్లు అవి కూడా ఎక్కువ వచ్చేటట్టు చేసుకుంటాడు. ఎందుకు ఇస్తున్నామో అన్నదానికి కారణం మీకు చివరిలో తెలుస్తుంది. ఏ మాత్రం కనబడితే చూపు సహకరించిన ఆరోగ్యమైన ఆయన కష్టాన్ని, ఆయన వృత్తిని ఏ మాత్రం ఆపలేదు. దీంట్లోనే ఆయన తన భార్యతో ఉంటాడు. ఆయన ఇబ్బంది పడుతున్నట్టు మనకి ఎప్పుడో సమాచారం వచ్చింది. ఇబ్బంది పడ్డోళ్ళు ఈయనకి సమాచారం ఇస్తే ఇంకా సమస్యలు ఇబ్బందులు పోతాయి అన్నమాట. సరిగ్గా కనిపించింది.
చూసారుగా అసలు హర్షసాయి వీళ్ళు ఇలా ఎందుకు మొఖాలు ఇట్ట పెట్టుకుంటారు ఏంటో కూడా తెలియదు మనకి. చూడండి ఎవరో మళ్ళీ ఇంకొక అతను తిరిగిపోయాడు ఇట్లాగే. వాళ్ళకి అక్కడున్న ఆ కండిషన్లో వాళ్ళకి ఆ పెద్ద మొత్తం డబ్బు అంటే 50,000 అయినా 1,00,000 అయినా పెద్ద మొత్తం అది. వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేం, అంత భయంకరంగా ఉంటాయి. ఎవరికైనా అంటే ఒక డబ్బు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో మనకు అర్థం కాలేదు అన్న గందరగోళంలో పడిపోతారు. చూడండి అంటే స్ట్రైట్గా మనిషిని డబ్బుతో కొట్టడం, మనిషి అవసరమే డబ్బు, దాంతో కొట్టడం అంతే. హెచ్ఎంజి ఇంకోటి ఇట్లాగా ఏదో ఇక్కడ ఎవరో డబ్బు 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 డబ్బుతో మనుషుల్ని కొనేస్తున్నాడా లేకపోతే ఇంకేమన్నానా, ఇతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు పెద్ద డిస్కషన్, చాలా భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. హర్షసాయి విన్యాసాలు చూడండి. సునీల్ గౌడ మై హర్షసాయి హెల్ప్ మీ లియే కాంటాక్ట్ కరో. ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఈ మధ్య కాలంలో వాళ్ళకి దొరుకుతున్న ఒక అద్భుతమైన అస్త్రంగా ఇది మారింది. ఇది హర్షసాయికి చెప్పుకుంటే మనకున్న సమస్యలు తీరిపోతాయి అనే ఒక లైను ఏర్పడిపోయింది. అంతగా హర్షసాయి అనేవాడు అతీత శక్తిగా మారిపోయాడు. బాబాలు గీబాలు దాటిపోయాడు. ఇంతకుముందు మన కల్చర్లో బాబా కల్చర్ ఉండేది. ఏమని మనకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి పోతే ఏమన్నా తీర్తాయేమని. ఇప్పుడు హర్షసాయి బాబాల అమ్మ మూడైపోయాడు. అంత భారీ ఎత్తున ఆయన యొక్క క్రేజు, ఆయన రేంజ్ పెరిగిపోయింది. కాబట్టి చూడండి ఇంకా ఎన్నో అసలు ఈ చూడండి ఎవరో కుర్రాడికి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. నేను చేసుకున్నందుకు వచ్చే సర్ప్రైజ్ ఏంటి ఆవిడకి మాత్రం తెలియదు. డబ్బులతో వాళ్ళు ఏం చేయబోతున్నారు. ఆయన ఎవరు ఇంతగా ఈ ప్రపంచాన్ని ఆదుకోవడానికి వచ్చిన ఆత్మబంధువు ఈయన ఎలా అయ్యాడు ఆ డబ్బుల కట్టతో. చూడండి Alexander Williams, wow, so nice. This video made me happy. Nice one, dear friend. I am watching from Israel. అంటే రేంజ్ మారిపోయింది, పెరిగిపోయింది అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోయాడు హర్షసాయి, ఇజ్రాయెల్ దాకా వెళ్ళిపోయాడు. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎవరు అంటే విజయ్, ఆ తర్వాత రజనీకాంత్. ఏమంటే రమేష్ గారు, అయితే ఈ హర్షసాయి ఏంటంటే ఒక ఎక్కడెక్కడో ఈయన ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి పోయి మనం మొరబెట్టుకుంటాం చూడండి, మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, పిల్లలకు చదువు లేదు, అక్కడ వరకు వెళ్ళిపోయాడండి ఈయన. దేశ విదేశాల్లో ఈయన ఫాలోవర్స్. ఏంది ఈయన ఎంత గొప్పగా ఈ విధంగా ఎలా చేయగలుగుతున్నాడు? జనానికి తీసుకుపోయి కట్టల డబ్బు ఎలా ఇస్తున్నాడు? అంత చిన్న వయసులో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయేమో. ఇతను ఒక సాధారణ యూట్యూబర్ అంటే మొదట ఓకే మొదట చాలా సాధారణ యూట్యూబర్. ఓకే. అయితే ఇతను ఎంచుకున్న మార్గం ఏంటంటే డిఫరెంట్ ఎంచుకున్నాడు. ఓకే. అతను ఎంచుకున్న మార్గాన్ని పేద పిల్లల్ని ఖరీదైన హోటల్ తీసుకెళ్లి పేదలంటే ఇక రోడ్డు మీద చిత్తగా ఏదో సినిమాటిక్ గా సినిమాటిక్ స్టైల్ ఎంచుకున్నాడు. డిఫరెంట్ స్టైల్ హోటల్ తీసుకెళ్లడం, వాళ్ళకి భోజనాలు ఖరీదైన ఆహారం పెట్టించడం. ఇదిగో పేద పిల్లల మనుషులు కదా, వాళ్ళకి వాళ్ళ కోరికలు ఉండవా, ఈ స్టైల్లో సినిమాల్లో చూసినట్టుంది. ఇది అక్కడ తమిళ సినిమాల్లో ఎక్కువ ఉంటాయి. కాకా ముట్టై సినిమా ఇట్టే ఉంటది. మొత్తం స్టైల్ అంతా సినిమాటిక్ గానే ఉంటారు. మొత్తం సినిమాటిక్ గా ఉంటది. ఈ విధంగా పాపులర్ అయ్యాడు మెయిన్. తర్వాత ఈయన రోడ్డు మీద పేదలకి ఏదైనా కష్టాలు ఉన్నారంటే వెంటనే అక్కడికి వెళ్ళడం, ప్రత్యక్షం అవడం, వాళ్ళకి ఒక 50,000 1,00,000 ఇవ్వడం, 2 లక్షలు ఇవ్వడము. ఈ విధంగా జనాల్లో పాపులారిటీ సంపాదించాడు. ఈ విధంగా
ఆ విధంగా కొన్ని గ్రూప్స్ ని ఏర్పాటు చేసి ఉమ్, ఇలాగ అతనికి ఫాలోవర్ ఏర్పడిన వాళ్ళతో గ్రూప్స్ ఏర్పాటు చేశాడు. ఓకే సేవ పేరుతోటి ఓకే యాడ్ చేసి వచ్చిన ఇన్కమ్ ను ఎంతో కొంత వాళ్ళకి పేదలకి పంచుతున్నట్టుగా కలరింగ్ ఇవ్వడము. ఉమ్, ఈ విధంగా అతను ఫాలోవర్స్ పెంచుకున్నాడు. సోషల్ మీడియాలో లక్షల మంది, అవును దాదాపు కోటి మంది పైన అతను ఫాలోవర్స్ ఉన్నారు. అవునవునవునవును ఈ కోటి మంది ఫాలోవర్స్ చూసినప్పుడు ఆటోమేటిక్ ఇతను బెట్టింగ్ యాప్స్ అనేవి కొన్ని అప్రోచ్ అవుతా ఉంటాయి. ఓకే బెట్టింగ్ యాప్స్ అమ్మే ఎక్కువ నడుస్తుంది కాబట్టి మా యాప్స్ ప్రమోట్ చేయమంటే ఆ, ఇతను యూట్యూబ్ ఈవెంట్స్ లో గానీ అన్నిట్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉంటాడు. ఓకే నాకు తెలిసిన సమాచారం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అతనికి ఒక్కో బెట్టింగ్ యాప్ వచ్చి ఉమ్, కనీసం 80 లక్షల నుంచి ₹1,00,00,000 ఆఫర్ చేస్తాయంటండి. అమ్మా ఉమ్. 80 లక్షల నుంచి ₹1,00,00,000. కోటి రూపాయల్లో 20 లక్షలు ఇలాంటి వీడియోలకు దారపోసినా కానీ అతను రేపు వచ్చే రోజుల్లో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే ఎంపీ ఇట్లా అయిపోతాడేమో, మంత్రి. అవును ఆ, అతను ఇంకా చాలా తెలివైనాడు. నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇంకా తెలివైనాడు. ఆ, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఇతనే కొంతమందితో ఇతనే ఇదొక ఆరోపణ ఉంటుంది. అవును అవును. గ్రూపులు తయారు చేయడము టెలిగ్రామ్ లో వాళ్ళ చేత ఆడించడము. ఆడించడం కూడా దీంట్లో ఇతనికి ఈ అధికారులకు దొరకకుండా, ఐటీకి దొరకకుండా వీటికి కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. అవునవునవును పోలీసు అధికారులు ఈయనకు ఏదో ఇవి ఇచ్చారు, అవార్డులు ఇచ్చినట్టుంది చూస్తుంటే. అతన్ని ఏదో అంబాసిడర్ గా పెట్టుకున్నారు పోలీసు వాళ్ళు. వామ్మో, ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అతను. అయితే ఇతని మీద ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఐటీ శాఖ దృష్టి పెట్టాలి ఇతని అక్రమాల మీద. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల అమ్మాయికి చాలా మంది బలైపోతున్నారు. ఇతను మనకి ఎలక్షన్ ప్రమోషన్ ఎలా ఉంటుందంటే కొన్ని వీడియోలు కూడా పెడతాడంట. ఇతను 2 నిమిషాలు యాప్ గేమ్ ఆడి 20,000 సంపాదించాడు 2 నిమిషాల్లో. అలాంటివి పెడతాడు అన్నమాట రెచ్చగొట్టేటట్టు. ఎలా ఏ గేమ్స్ ఉంటాయి ఇవి? ఏ గేమ్స్ ఉంటాయి ఇవి? పేకాట, క్రికెట్, గ్యామ్లింగ్ దగ్గర నుంచి ప్రతి గేమ్, క్రికెట్ కూడా ఇంక్లూడ్ చేస్తారు సార్. ఇప్పుడు ప్రతి గేమ్ దాంట్లో ఉంటుంది. ఓకే 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 వ్యూవర్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రతి గేమ్ ని వీళ్ళు బెట్టింగ్ యాప్స్ అనేవి ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన గేమ్ వాడు ఆడుతూ ఉంటాడు. అయితే గేమ్స్ ఆడి ఎంతో మంది బలైపోతున్నారంట. సమాచారం ప్రకారం ఇక్కడ పైకి మనకు కనిపిస్తుంది ఇదంతా హంబక్ అనమాట. ఏది ఈ సేవలు గేవలు. అవును, ఈ బలైపోయిన వాళ్ళంతా ఈ చైన్ స్నాచర్ల కింద డ్రగ్స్ అమ్మడానికి, లేకపోతే గంజాయి డ్రగ్స్, ఈ బాధితులు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉంటున్నట్టు తెలుస్తున్నాను. ఆ స్థాయిలో అంటే వీళ్ళు చెప్పే మాటలు నమ్మి లక్షల్లో నష్టపోతున్నారు వీళ్ళు. నష్టపోయినప్పుడు వాటిని బయటపడే దారి లేక ఈ అక్రమ మార్గాలు, తప్పుడు దారులు వెళ్తున్నారు. మళ్ళీ గంజాయి అమ్మకానికి, డ్రగ్స్ అమ్మకాలకి, లేకపోతే అవసరమైతే చైన్ స్నాచింగ్ చేయడానికి. మొత్తానికి అయితే అక్షసాయి వ్యవహారం అయితే కొంత చాలా మంది అన్న మీరు ఎంతో మందికి సహాయం చేసి ఉంటారు. దయచేసి నేను ఆపరేషన్ చేయించుకున్నా, నాకు 3 సంవత్సరాల నుంచి గొంతు బాగలేదు, డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు, 2 లక్షలు అప్పు చేసి చేయించాను, 2 నెలలు బాగుందన్నారు. ఏదేదో ఇవన్నీ పెట్టుకుపోదాం, నెంబర్లు ఇవ్వడము, ఎంక్వైరీ చేసుకుని సాయం చేయండి అన్న అనడం. హెచ్ఎంజి అంటే ఏందో హర్షసాయి హెచ్ఎంజి క్రూ అని పెట్టుకొని వీళ్ళు టీషర్ట్లు వేసుకొని ముఖాలకు మాస్కులు వేసుకోవడం. ఆ మాస్కులు ఎందుకు వేసుకుంటారో అర్థం కావట్లా. చాలా తెలివిగా దాన్ని ప్రమోట్ చేసుకుంటాడండి. నిజంగా చాలా తెలివైనడు. అంటే ఇది మాస్కులు వీళ్ళు వేసుకోవడం ఎందుకు? అదొక అతను సపరేట్ వింగ్ సైన్యాన్ని, ఈ అర్థస్థాయి డైనమైట్ ఎలా ఉంటారు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంటాడు ఓన్ గా. ఓకే ఓకే హెచ్ఎంజి అంట హర్షసాయి మాఫియా గ్యాంగ్ ఇది. అంటే అలా మాఫియా గ్యాంగ్ అని ఎవడో పెట్టుకోడు కానీ మనం అనుకోవచ్చు. ఇతను ఫేస్బుక్ లో మొత్తం వేలకు వేల లైక్లు, కామెంట్లు, ఆ కామెంట్ల నిండా హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అంతే. నెంబర్లు పెట్టడం, నేను ఇట్లాగా నేను అట్టాగా నాకు హెల్ప్ చేయండి. లేడీ ఆటో డ్రైవర్లని వాళ్ళని వీళ్ళు నాయన అసలు ఒక్క రేంజ్ లో ఉంది ఇతను. ఇవన్నీ కూడా అతని అనుచరులే చేస్తా ఉంటారు. ఇదంతా తెలివిగా జరుగుతున్న ఒక ప్రచారం ఇది. వీటిలో జెన్యున్ ఉండే కేసులు 1-2 మాత్రమే ఉంటాయి. అవునండి, మిగిలినంతా డ్రామా.
మిగతా అంతా డ్రామా. అతని ప్లాన్ లో అతని వ్యూహంలో భాగం అవన్నీ కూడా. ఓకే. ఎందుకంటే ఇతనికి సంబంధించి వందలాది అకౌంట్స్ ఉన్నాయంట. అంటున్నారు. అవును. వందలాది అకౌంట్స్ కానీ, యూపీఐ అకౌంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ అన్ని ఇతని అనుచరుల పేరు మీద కానీ, ఇతను ఒక్కడి అకౌంట్ మీద ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరగమంటారు. మళ్ళీ ఎవరో ఇందాక ఈయన బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకొచ్చి చూపిస్తే ఆ బ్యాంక్ అకౌంట్లు మళ్ళీ వాళ్ళకే రిటర్న్ ఉల్టా ఇచ్చాడు. మీరు ఒక ఇంటర్వ్యూకి 100 కోట్లు తీసుకుంటారంట అని చెప్పి వాళ్ళకి ఉల్టా బనాయించాడు. ఇది ఈజీగా తయారు చేయొచ్చు ఎవరైనా అని. అవునవును సార్. మొత్తానికి అయితే ఇతని విషయంలో అయితే కొంతమంది యువత అయితే బలైపోతున్నారు హర్ష సాయి వల్ల. ఇతను ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని అంటారు. కరెక్ట్ కాదని మన దీన్ని తేల్చాలి పోలీసులు అయితే తేల్చాల్సిన. పోలీసులు ఏంది ఇతను ఇంత మాఫియా నడుపుతూ ఉంటే ఇంత చిన్న వయసులో పోలీసులు ఎలాగా ఇతన్ని చూసి సైలెంట్ గా ఉన్నారు? ఇంతవరకు ఎలాంటి ఇది తీసుకున్నట్టు కూడా కనిపించలా. ఎలాంటి చర్య తీసుకున్నట్టు కూడా కనిపించలా. కనిపించలేదు. పైగా పోలీసు వాళ్ళే అతనికి బ్రహ్మరథం పడుతున్నారు. అతనికి పోలీసు వాళ్ళే అతనికి ఒక పెద్ద సెలబ్రిటీ హోదాలో అతనికి ఆహ్వానించడం కానీ, ఏది సిపి స్థాయిలో అతనికి గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. అతనికి సిపి స్థాయిలో అంటే కమిషనరేట్ ఆఫ్ పోలీస్. ఇటువంటి కలియుగంలో అన్నదమ్ములకు అక్కచెల్లు కనీసం కన్నవాళ్ళ మీద ప్రేమ లేని ఈ యుగంలో ప్రతి పేదవాడిని ప్రేమిస్తూ సహాయం చేస్తున్నావు. నువ్వు కలియుగ దేవుడు అయ్యా. కొన్ని రోజులు పోతే ఈయనకి ఏదైనా గుడి కడతారేమో అని భయం వస్తుంది. ఇక్కడ అంత పోవడం కట్టలు డబ్బులు ఇస్తున్నాడు బా. కట్టలే వాటికి ల్యాక్స్ లో లైక్స్. రోడ్డు మీద కొన్ని వందల లక్షల రూపాయలు తీసేయగలడు అతను. అవును. ఎందుకంటే అతనికి వస్తుందండి, అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా బెట్టింగ్ యాప్ ద్వారా అతనికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అందుతున్నాయి. మీరు అన్నట్టు దాంట్లో ఒక 20% ఖర్చు పెట్టినా అది చాలా ఎక్కువ అమౌంట్ కదా. ఏదో మొక్కజొన్న పొత్తులో ఒక్క గింజ తిని ఆమెకి ఎంత ఇచ్చాడంటే 50,000 ఇచ్చాడబ్బా. మొక్కజొన్న పొత్తులో గింజ తిని ఇంత దాన కర్ణుడు, దయార్థ హృదయుడు, మేలిం బంగారం, ఈ భూ ప్రపంచం మీద ఎంత పెద్ద బిలియనీర్ కూడా చేయలేని విన్యాసాలు చేస్తున్నాడు. ఎలా వస్తున్నా ఈ డబ్బులు అనేది కారణం కాదు. ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ పేదలకు ఇచ్చి వాళ్ళ సమస్యలు ఎలా తీరుస్తున్నాడు, ఎంతమంది కళ్ళలో ఆనందం చూస్తున్నాడు అనేది ఇక్కడ కావాల్సింది. మీరు ఇలాగే పేదవారికి ఈయన పెద్ద రాబిన్ హుడ్ అనమాట. ఇప్పుడు తెలుగు స్టేట్స్ రాబిన్ హుడ్. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిందంటే వెనకాల పవన్ కళ్యాణ్ చిరంజీవి వేసుకుంటారు ఆటో వాళ్ళు బొమ్మలు. అలాగా ఈయన బొమ్మలు వేసుకుంటున్నాడు ఇక్కడ ఆటోల మీద. ఖరీదైన కార్లు. సరేలే, ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తుంటే ₹1 కోటి వస్తున్నప్పుడు ఖరీదైన కారు ఎంతసేపు అతనికి? కోట్ల రూపాయలు విలువైన కార్లు వాడుతున్నాడు అతను. అన్నట్టు అతను ఫాలోవర్స్, అతను అనుచరులు, అతను కదిలితే వందల మంది అతను వెనకాల వచ్చే పరిస్థితి. యువత వందల మంది. ఇంకా బెట్టింగ్ యాప్ ఇంకా ఏమన్నా అరాచకాలు చేస్తాడా? వ్యభిచారం, మాఫియాలు, గంజాయి, డ్రగ్స్. అది ఆరోపణలు చేసే వాళ్ళు కూడా అవి రాలేదండి యాక్చువల్ గా. ఇంకా ఇతను బెట్టింగ్ యాప్ లే ఎక్కువ ప్రమోట్ చేసి యువత జీవితాలు ఆడుకుంటున్నాడు. ఇతను మాటలు నమ్మి బెట్టింగ్ యాప్స్ లో గేమ్స్ ఆడి ఎంతో మంది, వేలాది మంది, లక్ష మంది నష్టపోతున్నారు. లక్షల రూపాయలు వాళ్ళు రోడ్డును పడి వాటి నుంచి కోలుకోవడానికి అక్రమ మార్గాల్లో ఎంచుకుంటున్నారు అనేది ఇతని మీద ప్రధాన ఆరోపణ. అవును. ఇతను క్రైమ్ క్రియేటర్ అవుతున్నాడు. మళ్ళీ వాడెవడో ఈయనకి సలహా ఇవ్వడం, మళ్ళీ తమ్ముడు నువ్వు చేసే మంచిదే కానీ నీకంటూ ₹1 పక్కన పెట్టుకో, ఎందుకంటే నీలాగే మేము కూడా చాలా మంది సాయం చేసి మోసపోయాము, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని. ఓయమ్మో, సులభక్క రేంజ్ లో ఉందబ్బా ఇది వ్యవహారం. ఆ కారు చూడండి ఎట్టుందో, పెద్ద టయోటా కారు, ఫార్చ్యూనర్. ఆడు కోట్ వేసుకొని దిగుతున్నాడు దిగడం. ఎప్పుడైనా సరే పేదోళ్ళని ఎంచుకుని ఎవడైనా ఏది చేసినా కూడా హైలైట్ అవుతారు. అవును. వాళ్ళకి ఏం తెలియదు, ఏదో ఒకటి వచ్చేస్తుంది కదా మనకి డబ్బు, ఏ రూపంలో వస్తుంది ఆడుకుంటున్నాడు అనేది ఎప్పుడైనా సక్సెస్ఫుల్ ఫార్ములా అది. ఓకే. ఇప్పుడు జగన్ కూడా ఓదార్పు యాత్ర టైంలో అవునవును అక్కడే క్లిక్ అయిపోయాడు. జగన్ అక్కడే క్లిక్ అయ్యాడు.
అక్కడే జగన్ పేదవాళ్ళని ఎప్పుడైతే అతను ఆదుకుంటున్నాడు, పేదవాళ్ళని ఆదుకుంటున్నాడు, కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాడు, పేదవాళ్ళని టార్గెట్ గా అది ధ్యేయంగా ఎంచుకుని ప్రోగ్రామ్ చేసి సక్సెస్ అవుతా ఉంటారు. అదొక సక్సెస్ ఫార్ములా. ఆ సక్సెస్ ఫార్ములాలో హైలైట్ అయ్యేది. మళ్ళీ కెమెరా ఏంది, కోర్టుకి ఒక కెమెరా పెట్టుకొని కూడా వస్తున్నాడు. ఊరికే వాడి చేత రాయించుకున్నాడు, ట్రైన్లో 20,000 ఇచ్చాడు అబ్బా ఒక వీడియోలో. అవును సార్, అవును. ఒక రేంజ్లో ఉన్నాడు. అసలు ఇలాంటి యూట్యూబర్ని చూడడం మాత్రం ఇదే మొదటిసారి. అవును, మామూలుడు కదా ఇది. ట్రెండ్ సెటరే. అవును, అవునవును, అవును, అవును. ఇతను బ్రాండ్ అంబాసిడర్ అండి దిశ. అవును, అది ఎక్కడో కనిపించింది, ఎక్కడో. అవును, అవునవును, వైజాగ్ అనుకుంటా. వైజాగ్ లో పోలీసు వాళ్ళే అతను పిలిచి ఆహ్వానించి కూర్చోబెట్టి అతనికి ఒక రకమైన అవునవును ఇక్కడ ఉంది దిశ స్థాయికి అతను వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు ఇతని మీద ఏం చర్యలు తీసుకుంటారు? అది పరిస్థితి అండి. అదనమాట సంగతి. అవును సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఓవరాల్గా ఇతను ఏమంటున్నాడంటే, సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతను ఒక ఇది ఇచ్చాడు. ఏదంటే, నేను ఇది చేయడము కరెక్టు, నేను కానీ ఆ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయకపోవడమే నేరం. ఎందుకంటే వాళ్ళని నేను చాలా కంట్రోల్ చేస్తున్నాను. ఆ కంట్రోల్ చేయడము అనేది సొసైటీకి మేలు జరుగుతుంది. ఎవరిని మోసం చేయట్లేదు, బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నా. అతను ఏం చేస్తున్నాడంటే చాలా 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 నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి. హర్ష సాయితో చేయాలి అయితే బ్రాండ్ ఆఫ్ లిస్ట్ లో ఉన్నవి మేమేమి చేయాలి, అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తాం. డైరెక్ట్ గా ఎప్పుడు చేయాలి, మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అనేది ముఖ్యం, బాధ్యత అనేది ముఖ్యం, ఇలాంటి వార్నింగ్ ఇస్తూనే చేస్తాం. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించి. ఈయన ఏమంటున్నాడంటే, ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే, స్టాట్యుటరీ వార్నింగ్ ఇస్తూనే సినిమా మొదలైనట్టు, ఆ తర్వాత మందు మీద కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాసినట్టు, దానిలో ఉన్న ఎలిమెంట్స్ వల్ల మీకు అవి ఇవి రోగాలు వస్తాయని చెప్పినట్టు, ఆ తర్వాత సిగరెట్ స్మోకింగ్ మీద భయంకరమైన లంగ్స్ దెబ్బతిన్నవి, క్యాన్సర్ వచ్చిన బొమ్మలు వేసి మరి అమ్మినట్టు, నేను ఈ బెట్టింగ్ యాప్ల మీద ఇది మీరు ఆడి మోసపోతే అది మీ ఇష్టం అవుద్ది, నాదేం తప్పు ఉండదు, మీరు ఆడకంటేనే నేను చెప్తాను, కానీ వాళ్ళే వచ్చి ఆడుతున్నారు అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడం. ఆ తర్వాత దీనిలో మళ్ళీ ఇంకో డ్రామాటిక్ సిచ్యువేషన్ ఉంటుంది, దొందే. ఎందుకంటే 2 టీవీలు, ఈయన పెద్ద యూట్యూబర్లకే పెద్ద హెడ్ క్వార్టరు ఆ టీవీ. ఇప్పుడు ఈయనేమో దీనిలో మీకు చూడండి, వాళ్ళు వచ్చి ఈయన బ్యాంక్ అకౌంట్ బయటికి తీయడం, ఇతనేమో ఆ బ్యాంక్ అకౌంట్కి మించి చూడండి, ఆయన ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి చూపిస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవి అని. ఇక్కడ చూడండి, ఈయన అంతకన్నా మించి ఇద్దండి, మీరు 100 కోట్లు తీసుకుంటారంటే ఒక ఇంటర్వ్యూ, ఇలాంటివి ఎక్కడైనా ఎన్నైనా బుక్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు అని చెప్పేసి ఆ అమ్మాయికి చూపిస్తుంది. అంటే ఉల్టా కౌంటర్ అన్నమాట. వీళ్ళంతా ఇది ఫిక్స్డ్ మైండ్ గేమ్. అంటే ఇద్దరు దొందే, ఇద్దరు ఒకళ్ళు మాట్లాడుకొని వచ్చేసి చూడండి, ఇది ఇట్లా దొందే అనమాట. ఇద్దరే కాబట్టి వీటి గురించి ఎక్కువ మనం మాట్లాడుకున్నా తప్పే ఉంది. సో హర్ష సాయికి సంబంధించి చాలామంది చెప్తున్నది ఏంటి అంటే, ఇతను బెట్టింగ్ యాప్ల నిర్వాహకుడు. ఈ బెట్టింగ్ యాప్ని మీరు నమ్మి మోసపోతే లాస్ట్కి మీరు వేరే క్రైమ్లోకి దిగాల్సి వస్తుంది. చైన్ స్నాచింగు, గంజాయి, డ్రగ్స్ మాఫియా కిందకి, లేకపోతే వ్యభిచార ముఠాలని పట్టుకొచ్చి డబ్బుని అంతు లేకుండా సంపాదించాలని, అంటే ఈజీ మనీ వేలోకి మీరు కూడా ఒక స్కామర్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కొన్ని లక్షలాది మంది కోట్లాది రూపాయలు ఇది చేసుకుంటారు. ఆయనకేమో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేశాడు, రియల్ డ్రామాని క్రియేట్ చేసుకొని వచ్చాడు హర్ష సాయి చేసిన పెద్ద ఇదేంటంటే, రియల్ డ్రామాని ఫస్ట్ స్టార్ట్ చేశాడు. రియల్గా దేనిలో రియల్గా యూట్యూబ్లో రియల్ డ్రామాలని షూట్ చేసి, ఆ రియల్ డ్రామాల ద్వారా యూట్యూబర్లో ఫాలోయర్స్ని పెంచుకున్న దాంతో
బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ దానికోసం కొంత డబ్బు తీసుకుంటూ ఆ డబ్బుని తీసుకుపోయి మళ్ళీ జనానికి పంచుతూ తనకు తాను ఒక పెద్ద రాబిన్ హుడ్ అనుకుంటూ అక్కడ కూడా పెద్ద దీన్ని క్రియేట్ చేసుకుంటూ ఈ రోజున సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరికి ఏదైనా సమస్య వస్తే అతను సోషల్ మీడియా దీనిలో ఒక కామెంట్ పెట్టి ఫోన్ నెంబర్ పెడితే వాడు పని అయిపోయేటట్టుగా తయారైపోయింది. అతనే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళడము, వాళ్ళందరికీ సర్ప్రైజ్ షాకులు ఇవ్వడము, కట్టల రూపాయల డబ్బులు కావాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఒక 20,000 ఇవ్వడానికి 2,000 నోట్లు లేకపోతే కొన్ని 500 రూపాయల నోట్లు ఇవ్వచ్చు. ఇంతే కనిపిస్తాయి. చూడండి కావాలంటే అట్సాయి ఆ కట్టల డబ్బు కనిపించే విధంగా 20,000 ఇస్తే అది ఇంత కనిపించేది, 40,000 ఇంకా పెద్ద కనిపించే విధంగా ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ వాడతాడు ఇతను. లక్షలు ఇచ్చేస్తున్న కలరింగ్. కానీ అక్కడ వెనకాల తెర వెనకాల ఇప్పుడు ఎవరో రవి అని ఒక అతను, అది యువరాజు రవి, అతని పేరు యువరత్న రవి అనే అతను ఈయన మీద భారీ ఎత్తున ఆరోపణలు చేస్తూ చాలా మందికి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అలాంటి ఆయన చేస్తున్న ఆరోపణలు అతను ఒక్కడే చేయడం మొదలుపెట్టాడు ఇతని మీద. ఎక్కడో పొరపాటున ఒక సందర్భంలో వర్షసాయి ఇలా చేసేదంతా ఫ్రాడు అని ఒక మాట అనడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడి అతను ఏమేం చేస్తుంటాడు, బెట్టింగ్ యాప్ల్లో ఎలాంటి వీడియోలు ప్రమోట్ చేస్తుంటాడు, ఆయన ఆడితే డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చేసే విధమైన ఒక టెంప్టింగ్ వీడియోస్ పెట్టడం. ఆ టెంప్టింగ్ వీడియోస్ ద్వారా ఈ రోజున చాలామంది యువత నమ్మి మోసపోయి వాళ్ళు కూడా వేరే క్రైమ్లోకి వెళ్ళడం జరుగుతుందంట. పోలీస్ డిపార్ట్మెంటు ఇందు మూలంగా దయవుంచి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొని ఆయనకు ఒక పెద్ద కమిషనర్ హోదాలో గౌరవ మర్యాదలు ఇచ్చేయడం కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తే ఇంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుని తిరిగి వాళ్ళకే ఇస్తున్నాడా లేకపోతే దాన్ని కూడా ఒక డ్రామాగా మారుస్తున్నాడా, ఈ కలకలానికి పెద్ద కారణం ఏంటి అని తెలుసుకోవాల్సిందిగా మనం అందరం కూడా కోరుకుంటాం. దట్స్ ఇట్.